అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చిన్నపిల్లల వాకర్ ఉంటుంది కదండి, ఆ వాకర్తో చిన్న టేబుల్లా ప్రిపేర్ చేయాలనుకుంటున్నాను. దానికోసం కావాల్సింది ముందుగా వాకర్ అండి. వాకర్ని తీసుకొని ఆ పైన ఉన్న కింద నట్లని విప్పిస్తే పైన అన్నీ ఊడిపోతూ ఉంటాయి. అలా మొత్తాన్ని కూడా తీసేయాలండి. తీసేసి ఆ నట్టుల్ని ఒక దగ్గర పెట్టేయాలి. ఆ పైన ఉన్న మ్యూజిక్ సిస్టమ్ను మొత్తం కూడా తీసేయాలి. తర్వాత దానిలో కూర్చుంటారు కదా, ఆ మ్యాట్ని కూడా తీసేయాలండి. తీసి పక్కన పెట్టేయాలి. తర్వాత వాకర్ని నిల్చుని పెట్టాలి. సైడు గజాలు ఉంటాయి కదా, దాన్ని పట్టుకొని వాకర్ని స్టాండ్ని పైకెత్తాలి. 4 వైపులా పైకెత్తి ఉంచాలి. చూసారు కదా, అదేవిధంగా వాకర్ని అలా నిల్చుని పెట్టాలండి. నిల్చుని పెట్టిన తర్వాత వాకర్ని మనం తిరగలేసుకోవాలి. దానికన్నా ముందు మనం ఒక కార్బోర్డ్ని తీసుకోవాలి. దిట్టమైన కార్బోర్డ్ని తీసుకోవాలండి, లేదు అంటే దిగిపోతుంది. పలుచగా ఉన్నదైతే ఆ హోల్కి తగ్గట్టు ఒక కార్బోర్డ్ని తీసుకోవాలి. తీసుకున్న తర్వాత వాకర్ని రివర్స్ చేసిన దాంట్లో మనం 2-in-1 టేప్ ఉంటుంది కదా, దాన్ని అమర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్గా నేను 4 దగ్గరలో అమర్చాను 2-in-1 టేప్ అనేది. 4 దగ్గరలు అమర్చిన తర్వాత చూసారు కదా, అలా అమర్చుకోవాలి. తర్వాత కార్బోర్డ్ని మనం దాంట్ లోపలికి అన్నమాట పెట్టుకోవాలి. దాన్ని కొంచెం గట్టిగా ప్రెస్ చేసుకొని ఆడిస్తున్నట్టు చూసుకోవాలి. నేనైతే రౌండ్గా కట్ చేయలేదండి, ఆ మధ్యలోనే అలా విడిచిపెట్టేశాను. ఎందుకంటే మనకు సపోర్ట్గా ఉంటుందనేసి అలా విడిచిపెట్టేశాను నేను. చిన్న వీడియో క్లిప్ మిస్ అయిపోయింది. దాన్ని ఆ సైడ్ హోల్స్ ఉన్నాయి కదండి, హోల్స్ నుంచి ఈ హోల్కి దారం సహాయంతో మనం కట్టుకుంటే ఇంకా టైట్గా గట్టిగా ఉంటుందండి. కిందకి కార్బోర్డ్ అనేది పడిపోకుండా. తర్వాత నేను ఒక క్లాత్ని కప్పాను. క్లాత్ని కప్పిన తర్వాత దానిపైన ఒక మ్యాట్ వేసానండి. మ్యాట్ వేసి ఈ విధంగా తయారు చేశాను. దాని మీద ఒక బాక్స్ అయినా ఉండొచ్చు, లేదు ఒక ఫ్లవర్ బుకే కూడా పెట్టుకోవచ్చు, ఏదైనా పెట్టుకోవచ్చు. తర్వాత ఎవరైనా వచ్చారో మన ఇంటికంటే వాళ్ళకి వాటర్ ఇచ్చినప్పుడు ట్రే సహాయంతో కూడా పెట్టుకోవచ్చు, గట్టిగా ఉంటుందండి. తర్వాత మా అబ్బాయిని కూడా కూర్చుని పెట్టాను చూడండి. మా అబ్బాయి కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. అటు ఇటు స్క్రోల్ సహాయంతో, ఆ వీల్ సహాయంతో అటు ఇటు తిరుగుతూ ఉంటుంది. నా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్